వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఈజ్ సాయి శ్రీ. కుంభమేళలో మునకేసి తెలంగాణ రాజకీయాల్లో తేలుతారా? మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి నానమ్మలా పోలు ఉండడమే కాదు, పొలిటికల్గాను అంతే స్ట్రాంగ్ అని చాటి చెబుతారా? ఇది ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై లేటెస్ట్ డిస్కషన్. ఒకవేళ దక్షిణాది నుంచి ప్రియాంక రంగంలోకి దిగితే కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తాయా? నిన్నటి వరకు లోక్సభ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ అనుకున్న గులాబీ బాస్ కేసీఆర్కు టాప్ ఫైట్ తప్పదా? తెలంగాణ రాజకీయాల్లో లోక్సభ ఎన్నికల్లోపే పెను మార్పులు ఖాయమా అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ అగ్రనేతలకు తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు అవినాభావ సంబంధమే ఉంది. 1980లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి భారీ విజయం కైవసం చేసుకున్నారు. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే పొలిటికల్ సీన్ తెలంగాణ రాజకీయ రంగస్థలంపై రిపీట్ కానుందా అంటే అవుననే అంటున్నాయి టీపీసీసీ వర్గాలు. మెదక్ లోక్సభ స్థానం నుంచి ప్రియాంకను పోటీలోకి దించడంతో తెలంగాణలో స్ట్రాంగ్ పొలిటికల్ వార్కు తెరలేపేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోందట. సీఎం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్న ఫెడరల్ ఫ్రంట్కు ఇక్కడి నుంచే చెక్ పెట్టేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారట హస్తినా కాంగ్రెస్ నేతలు. ప్రియాంక పోటీతో తెలంగాణలో ప్రత్యేక హోదా హామీతో ఏపీలో మెజార్టీ లోక్సభ స్థానాలపై గురిపెట్టారట. ఇక దక్షిణాది రాష్ట్రాలన్నింటికంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు క్యాడర్ బలంగా ఉండడంతో వారిని పర్ఫెక్ట్ గా డైరెక్ట్ చేస్తే చాలు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న కుంతియా ఆ పని కరెక్ట్ గా చేయకపోవడం, టీపీసీసీ నేతలు కుంతియాపై ఆధారపడితే ఆయన రాహుల్ పై డిపెండ్ కావడం, నిర్ణయాల్లో డీలే చేయడం కాంగ్రెస్ ను కోలుకోకుండా చేసింది. ఇక ఆ అవకాశానికి తావు లేకుండా అన్ని తానే స్వయంగా నిర్ణయాలు తీసుకోగల ప్రియాంక రాక కాంగ్రెస్ కి కొత్త ఊపు. టీఆర్ఎస్ కార్ స్పీడ్ కు బ్రేకులు ఏకకాలంలో వేయడం ఖాయమంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. సో మొత్తంగా ప్రియాంక ఎంట్రీతో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారిపోనున్నాయి. ఎన్డీఏకు ప్రతికూల పవనాల నుంచి గట్టెక్కించే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు పాట్లే. కాంగ్రెస్ పట్టు బిగిస్తోంది. ఈసారి సత్తా చాటడం ఖాయమని అటు ప్రజలను ఇటు పార్టీ శ్రేణులను ఏకకాలంలో నమ్మబలికే అస్త్రం ప్రియాంక గాంధీ. ఇదే ఈ క్వశ్చన్ను ఇంకా కాస్త ముందడుగు వేసి దక్షిణాదిపై గురిపెట్టారనే ప్రచారానికి తెరలేపారు లోకల్ కాంగ్రెస్ లీడర్లు. కానీ ఇంతకీ మెదక్ నుంచి ప్రియాంక పోటీ దిగిన సత్వరమే గెలుపు ఖాయమా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇందిరాగాంధీ బరిలో దిగినప్పటి రాజకీయ పరిణామ పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆర్ఎస్ఎస్ ప్రాబల్యంతో ఉత్తరాదిలో పాగా వేసిన బీజేపీకి దక్షిణాదిలో బలం అంతంత మాత్రమే. ద్రవిడ నేలపై ఎలా పునాదులు నిర్మించుకోవాలో తేల్చుకోలేక శబరిమలై పేరిట చిచ్చురాజేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది బీజేపీ. మతవాద బీజేపీ ఇప్పుడు మతోన్మత పార్టీ అనే ముద్ర దక్షిణాదిలో మరింత పడింది. ఇదే అదునుగా కాంగ్రెస్ దక్షిణాదిలో పాగా వేసేలా ప్రియాంకకు ఆ బాధ్యత అప్పగించాలని అనుకుంటుందట. కర్ణాటకలో ఎలాగో కాంగ్రెస్ అధికార పార్టీలో భాగస్వామియే. ఇక తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ ఇప్పటికే రాహుల్ ప్రధాని అభ్యర్థి అని కరుణానిధి విగ్రహావిష్కరణ వేడుకలో ప్రకటించేశారు కూడా. దాంతో కాంగ్రెస్ సొంతగా పుంజుకోవడంతో పాటు ప్రాంతీయ పార్టీల చెలిమి కూడా కలిసి రానుంది. అయితే దాన్ని మరింత సమన్వయం చేసుకుని పోగలిగే నాయకత్వ కొరత ఇంతకాలం ఉండేది. ఇప్పుడు ప్రియాంక రాకతో అది తీరిపోయిందంటున్నారు ఆ పార్టీ నేతలు. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు ప్రియాంక మెదక్ నుంచి పోటీకి రెడీ అయ్యారే అనుకుందాం. కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఇందిరా హయాంలో లాగా ఇప్పుడు ఘంటాపథంగా చెప్పగలిగే పరిస్థితి మాత్రం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మెదక్ నుంచి గెలుపొందడం అంత సులువేమీ కాదు. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్వే. దీంతో చేసేదేమీ లేక సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ ప్రియాంక గెలుపునకు సీఎం కేసీఆర్ కూడా సహకరించాలని వ్యాఖ్యానించారు. అది ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. వీటన్నింటినీ అధిగమించి ప్రియాంక గెలుపు సునాయాసమేమీ కాదు. కనాకష్టంగా ప్రతిపక్ష హోదా దక్కించుకున్న కాంగ్రెస్ లో ఇప్పటికీ గ్రూప్ రాజకీయాలకు కొదవలేదు. వాటిని పరిపూర్ణంగా చక్కదిద్దగలిగితేనే కాంగ్రెస్ కు జయం, ప్రియాంకకు విజయం. లేకపోతే కాంగ్రెస్ లో నెంబర్ 2గా ఉన్న ప్రియాంక స్థానమే తారుమారు కావచ్చు. రాజకీయాల్లో అన్ని అనుకున్నట్లు జరిగితే కిక్కేముంటుంది? పాలిటిక్స్ లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చంటారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.